సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణకు ప్రమాదం జరిగింది. విశాఖలో అన్యక్రాంతమైన భూములను పరిశీలించేందుకు వచ్చిన నారాయణ కొమ్మాదిలో ఆక్రమణలో ఉన్న ఫెన్సింగ్ గోడను కాలితో తన్ని కూలదోసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నారాయణ కాలికి గాయమైంది. అత్యుత్సాహంతో నారాయణ కాలితో తనటంతో ఇది జరిగినట్టు తెలుస్తోంది. కాలుకు రక్తస్రావం జరగడంతో కొమ్మాదిలోని గాయత్రి హాస్పిటల్ కు తరలించారు. సిమెంట్ కదా సార్, అందులో చిన్న రాడ్లు ఉంటాయి. అది అది కాదు నీళ్ళున్నాయా? నీళ్ళు బాటిల్ పట్టరా? సిమెంట్ కదా సార్, అందులో చిన్న రాడ్లు ఉంటాయి. సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణకు ప్రమాదం జరిగింది. విశాఖలో అన్యక్రాంతమైన భూములను పరిశీలించేందుకు వచ్చిన నారాయణ కొమ్మాదిలో ఆక్రమణలో ఉన్న ఫెన్సింగ్ గోడను కాలితో తన్ని కూలదోసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నారాయణ కాలికి గాయమైంది. అత్యుత్సాహంతో నారాయణ కాలుతో తనటంతో ఇది జరిగినట్టు తెలుస్తోంది. కాలుకు రక్తస్రావం జరగడంతో కొమ్మాదిలోని గాయత్రి హాస్పిటల్ కు తరలించారు. సిమెంట్ కదా సార్, అందులో చిన్న రాడ్లు ఉంటాయి. అది అది కాదు నీళ్ళున్నాయా? నీళ్ళు బాటిల్ పట్టరా? సిమెంట్ కదా సార్, అందులో చిన్న రాడ్లు ఉంటాయి. అది అది కాదు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణకు ప్రమాదం జరిగింది. విశాఖలో అన్యక్రాంతమైన భూములను పరిశీలించేందుకు వచ్చిన నారాయణ కొమ్మాదిలో ఆక్రమణలో ఉన్న ఫెన్సింగ్ గోడను కాలితో తన్ని కూలదోసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నారాయణ కాలికి గాయమైంది. అత్యుత్సాహంతో నారాయణ కాలుతో తనటంతో ఇది జరిగినట్టు తెలుస్తోంది. కాలుకు రక్తస్రావం జరగడంతో కొమ్మాదిలోని గాయత్రి హాస్పిటల్ కు తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈ రోజు విశాఖలో అన్యాక్రాంతమైన భూములన్నింటినీ కూడా పరిశీలించేందుకు సిపిఐ జాతీయ నాయకులు నారాయణ విశాఖ వచ్చారు. ఈ క్రమంలోనే మధురవాడ, కొమ్మాది, బొక్కవానిపాలెం, అలాగే పరదేశీపాలెం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఆయన ఈ రోజు ఏదైతే ఈ భూ కబ్జాలు అదే భూ కుంభకోణాలకు సంబంధించిన స్థలాలు ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా పరిశీలించేందుకు వచ్చారు. అయితే ఆ పరిశీలిస్తున్న క్రమంలోనే మధురవాడ, కొమ్మాది అనంతరం అంటే కొమ్మాదిలో సర్వే నెంబర్ 34లో ఉన్న 22 ఎకరాల స్థలం ఏదైతే ఉందో దాన్ని పరిశీలించేందుకు అక్కడికి వచ్చారు. ఆ పరిశీలించిన అనంతరం చుట్టూరు ఆక్రమణ పర్వంగా ఉన్న ఫెన్సింగ్ ఏదైతే ఉందో దాన్ని తొలగించేందుకు ప్రయత్నించారు. అయితే సిపిఐ నాయకులతో పాటు ఆయన కూడా కాలుతో ఏదైతే బ్రిక్స్ తో కట్టిన గోడ ఉందో దాన్ని తన్నారు. అయితే మిడిల్ లో ఉన్న బ్రిక్స్ తన్నడంతో అది ఒక్కసారిగా పక్కకు తొలగింది. పైన ఉన్న బ్రిక్ వచ్చి ఆయన కాలు మీద పడింది. దీంతో ఆయన కాలికి గాయమైంది. వెంటనే సిపిఐ నాయకులు ఆయన్ని సమీప కొమ్మాదిలోని గాయత్రి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే కనుక ఆయనకి ప్రాథమికంగా చికిత్స అందించారు. పెద్ద ఇబ్బంది లేదనేది అయితే తెలుస్తుంది. అయితే భూ కుంభకోణాల మీద పూర్తి స్థాయిలో మా పోరాటం అయితే కొనసాగుతుందని మొదటి నుంచి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ విశాఖ పర్యటన అంటే ఈ స్థలాలు పరిశీలించేందుకు వచ్చారనేది మాత్రం మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. రైట్ అశోక్.
నీళ్ళున్నాయా? సిమెంట్ కదా సార్, అందులో చిన్న రాడ్లు ఉంటాయి. అది కాదు నీళ్ళున్నాయా? నీళ్ళు బాటిల్ పట్టరా? సిమెంట్ కదా సార్, అందులో చిన్న రాడ్లు ఉంటాయి. అది కాదు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణకు ప్రమాదం జరిగింది. విశాఖలో అన్యక్రాంతమైన భూములను పరిశీలించేందుకు వచ్చిన నారాయణ కొమ్మాదిలో ఆక్రమణలో ఉన్న ఫెన్సింగ్ గోడను కాలితో తన్ని కూలదోసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నారాయణ కాలికి గాయమైంది. అత్యుత్సాహంతో నారాయణ కాలితో తనటంతో ఇది జరిగినట్టు తెలుస్తోంది. కాలుకు రక్తస్రావం జరగడంతో కొమ్మాదిలోని గాయత్రి హాస్పిటల్ కు తరలించారు. నీళ్ళున్నాయా? నీళ్ళు బాటిల్ పట్టరా? సిమెంట్ కదా సార్, అందులో చిన్న రాడ్లు ఉంటాయి. అది కాదు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణకు ప్రమాదం జరిగింది. విశాఖలో అన్యక్రాంతమైన భూములను పరిశీలించేందుకు వచ్చిన నారాయణ కొమ్మాదిలో ఆక్రమణలో ఉన్న ఫెన్సింగ్ గోడను కాలితో తన్ని కూలదోసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నారాయణ కాలికి గాయమైంది. అత్యుత్సాహంతో నారాయణ కాలుతో తనటంతో ఇది జరిగినట్టు తెలుస్తోంది. కాలుకు రక్తస్రావం జరగడంతో కొమ్మాదిలోని గాయత్రి హాస్పిటల్ కు తరలించారు. నారాయణకు ఇది మామూలే. గతంలో ఓ నిరసన సందర్భంగా తగలబెడుతున్న దిష్టి బొమ్మను కాలుతో తన్ని మంటలంటించుకున్నారు. ఇంకోసారి భూముల పరిశీలనకు వెళ్లి బురదలో పడ్డారు. మరోసారి నిరసన కార్యక్రమంలోనే గేట్ ను తన్ని కాలికి దెబ్బ తగిలించుకున్నారు.
లేదు.